గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ వీడియోలో మనం రేపటి సెన్సెక్స్ ఎక్స్పైరీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఎఫ్ఐ డేటా అండ్ డిఏ డేటా చూద్దాం. ఎఫ్ఐఎస్ అయితే మండే రోజు సెల్ చేశారు, డిఏ స్మాల్ క్వాంటిటీ బై చేశారు అండ్ ఎఫ్ఐ డిఏ యాక్టివిటీ క్యాష్ మార్కెట్ లో కొంచెం తక్కువ ఉంది లైక్ మండే. సో ఇది ఎఫ్ఐ డేటా. ఎఫ్ఐ స్టిల్ సెల్లింగ్ మోడ్ లోనే ఉన్నారు. సో మనం డౌన్ ట్రెండ్ టు సైడ్ వేస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ చూద్దాం. షార్ట్ టర్మ్ ట్రెండ్ వచ్చేసి సెన్సెక్స్ ఈ రోజు నిన్నటి హై ఏదైతే ఉందో, సో నిన్నటి హై పాయింట్ ఇది. సెన్సెక్స్ క్లియర్ గా నిన్నటి హైని బ్రేక్ చేసింది. సో మార్కెట్ మార్నింగ్ వచ్చి ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది. ఫ్లాట్ గా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చేసి నిన్నటి హైని బ్రేక్ చేసింది, ఫ్రైడే హైని బ్రేక్ చేసి అండ్ ఒక టాప్ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి అక్కడ హాల్ట్ అయింది. ఆల్మోస్ట్ 130 వరకు హాల్ట్ అయింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో నేను ఈ రోజు ఎక్కడైతే ఓపెన్ అయిందో అంటే నిన్నటి లో వరకు అండ్ ఈ రోజు లో వరకు మార్కెట్ రీచ్ అక్కడ క్లోజ్ అయింది. సింపుల్ సైడ్ వేస్ మార్కెట్. సో రేపు కూడా ఏం జరగవచ్చు అంటే రేపు కూడా నేను సైడ్ వేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ రేపు మార్కెట్ ఓపెనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చాలా క్రూషియల్. ఇన్ కేస్ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ గానీ అయితే డెఫినెట్ గా. సో ఫస్ట్ మనం లెవెల్స్ చూసుకుంటే మార్కెట్ వ్యూస్ పక్కన పెట్టేసి మనం ఒకసారి లెవెల్స్ చూద్దాం. మార్కెట్ ఈ బాటమ్ నుంచి ఫస్ట్ ఒక హైని ఫామ్ చేసింది ఇన్ కన్సాలిడేషన్, మళ్ళీ అగైన్ ఒక హై ఫామ్ చేసింది, పుల్ బ్యాక్, మళ్ళీ అగైన్ అప్ మూవ్, మళ్ళీ అగైన్ పుల్ బ్యాక్, ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ అప్ మూవ్, పుల్ బ్యాక్, మళ్ళీ అగైన్ అప్ మూవ్, పుల్ బ్యాక్. అంటే మీకు ట్రెండ్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది. అంటే ఈ ట్రెండ్ లైన్ మార్కెట్ ఫస్ట్ టైం, సెకండ్ టైం అండ్ ఇప్పుడు థర్డ్ టైం మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ జోన్కి వచ్చింది. సో ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఫ్యాక్టర్. అంటే రేపు మార్కెట్ కానీ 73,700 ఈ జోన్ లో కానీ ఓపెన్ అయిందంటే మాత్రం డెఫినెట్ గా మార్కెట్ 73,700 ఈ జోన్ లో ఓపెన్ అయితే చాలా మంచి ఆపర్చునిటీ. మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అవడానికి చాలా చాలా మంచి ఆపర్చునిటీ ఉంది ఒకటి. లేదా ఇలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 73,500. సో రేపటి జోన్స్ మనం చూస్తే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చి 73,400 నుంచి 73,700. సో ఈ 300 పాయింట్స్ జోన్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్, చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. అండ్ 73,700 వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్, చాలా మంచి సపోర్ట్ జోన్. సో 74,000 మేబీ ఒకవేళ మార్కెట్ రేపు మార్నింగ్ 74,000 నియర్ ఎటు ఓపెన్ అయినా కానీ ఎర్లీ మార్నింగ్ 74,000 స్ట్రాడిల్ ప్లేస్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకోవడానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిందంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే అప్ సైడ్ వెళ్ళాలా లేదా డౌన్ సైడ్ వెళ్ళాలనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి మార్కెట్ మాక్సిమం సైడ్ వేస్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంటుంది ఫ్లాట్ ఓపెనింగ్ అయితే. అలా కాకుండా మార్కెట్ ఈ రోజు క్లోజ్ అయిన దగ్గర నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 74,300 ఆర్ 74,400 ఈ జోన్ లో కానీ ఓపెన్ అయిందంటే మార్కెట్ డెఫినెట్ గా మళ్ళీ ఈ రోజు లోని టెస్ట్ చేయడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఈ రోజు లోని టెస్ట్ చేయడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో నేను ఈ లెవెల్లో ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను ఒకవేళ గ్యాప్ అప్ అయితే. అంటే ఇనీషియల్ గా కాల్స్ ని సెల్ చేస్తా, ఈ జోన్కి వస్తే మళ్ళీ అగైన్ పుట్స్ ని సెల్ చేయడానికి ట్రై చేస్తాను. అలా ఏదైనా గేమ్ ప్లే చేయడానికి ట్రై చేస్తాను మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అప్ సైడ్ కానీ మూవ్ అయిందంటే డెఫినెట్ గా 74,700 800 జోన్ చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. సో 74,800 700 ఈ జోన్ కి ఒకవేళ రీచ్ అయితే అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్నింగ్ ఈ లెవెల్ కి రీచ్ అయితే ఇక్కడ అట్లీస్ట్ నేను సైడ్ వేస్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో సైడ్ వేస్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో కాబట్టి ఇక్కడ నేను కాల్స్ ని సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో ఇది గేమ్ ప్లాన్ రేపటికైతే. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే
పుట్స్ ని సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒక సర్టెన్ లెవెల్ దగ్గర కాల్స్ సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఫ్లాట్ ఓపెనింగ్ అయితే బోత్ సైడ్ సేల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా. కైండ్ ఆఫ్ స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ ప్లేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇది రేపటి ప్లాన్ అయితే, ట్రేడ్ ప్లాన్ అయితే. చూద్దాం రేపు మార్నింగ్ ఎలా మార్కెట్ బిహేవ్ చేస్తుందో. సో ఇది సెన్సెక్స్ ఎక్స్పైరీ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బై, గుడ్ నైట్.